అండి 2 డేస్ నుంచి ఎక్కడ చూసినా లెనిన్ హంగామానే కనిపిస్తుంది. లెనిన్ సూపర్ హిట్, లెనిన్ బ్లాక్ బస్టర్ అని అయితే అంటున్నారు. మూవీ నిజంగానే అంత బాగుందా లేకపోతే ఇవన్నీ పెయిడ్ రివ్యూసా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమైపోద్ది. స్టోరీ విషయానికి వస్తే కురుక్షేత్రంని బేస్ చేసుకొని ద్రౌపది అమ్మవారికి 12 రోజులు జాతర అయితే చేస్తారు. ఆ 12 రోజుల జాతరలో ఒక్క చుక్క కూడా రక్తం అయితే చిందకూడదు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది, ఆ జాతర ఎంత వరకు దారి తీసింది అనేది స్టోరీ. మూవీ స్టోరీ అయితే చాలా రెగ్యులర్ గా ఉంటదండి, మీకు స్పెషల్ గా అయితే ఏమీ అనిపించదు. వాట్ మేక్ స్పెషల్ ఫర్ లెనిన్ అంటే క్యారెక్టర్స్ అండి. ఈ మూవీలో క్యారెక్టర్స్ ని రాసిన విధానం కానీ, ప్రతి క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ కానీ, ఆ షేడ్ అయితే డిఫరెంట్ గా చూపించారండి ప్రతి క్యారెక్టర్ కి. జనరల్ గా మూవీస్ లో మంచి క్యారెక్టర్స్ ఉంటాయి, చెడ్డ క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ లోనూ మంచి ఉంది, చెడు ఉంది. అందుకే మీరు మూవీ చూస్తున్నంత సేపు ఏదో క్యారెక్టర్స్ ని చూస్తున్నట్టయితే అనిపిదండి, రియల్ మనుషులు చూస్తున్నట్టయితే అనిపిస్తుంది. ఈ పాయింట్ అయితే డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారండి. ఈ మూవీ చూస్తున్నంత సేపు మీకు విలేజ్ లో జరిగిన రూరల్ కురుక్షేత్రం లాగే ఉంటదండి. ఈ మూవీకి బీజిఎంసే బిగ్గెస్ట్ ప్లస్ అండి. ఒక సీన్ యొక్క ఎమోషన్స్ ని ఆ బీజిఎం అయితే డబల్ చేసింది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ అండి. హీరో విలన్ అయితే పోటీపడి అసలు యాక్ట్ చేశారు. హీరోయిన్ కూడా మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అయితే దొరికింది ఈ మూవీలో. రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పాత్రల్ని చాలా బాగా పోషించారండి. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే క్యారెక్టర్స్ ని మనకు కనెక్ట్ చేయడం కోసం మూవీ అయితే స్టార్టింగ్ కొంచెం ల్యాగ్ గా అనిపించిందండి. కొంచెమే కాదు, చాలా ల్యాగ్ గా అయితే అనిపించింది. మూవీ ఫస్ట్ హాఫ్ అయిపోయేంతసేపు అమ్మ బాబాయ్ మూవీ అయిపోయిందా అనే ఫీల్ అయితే వస్తుంది మీకు. కానీ మూవీ అయితే ప్రీ ఇంటర్వెల్ తర్వాతే స్టార్ట్ అవుతుంది. సాంగ్స్ అయితే బిగ్గెస్ట్ మైనస్ అండి. మూవీ ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు మధ్యలో సాంగ్స్ వచ్చి ఏదో అడ్డేసినట్టు అయితే అనిపించింది, ఏదో ఇరికిచ్చినట్టు అయితే ఉన్నిందండి సాంగ్స్ అయితే. ఫైనల్ గా మూవీ బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పనండి. మూవీ అయితే హిట్. అఖిల్ గారు ఆయన యాక్టింగ్ తో ఒక మెట్ అయితే ఎక్కారండి ఈ మూవీతో. మూవీ నా సైడ్ నుంచి 78% అయితే రికమెండెడ్ అండి యాజ్ ఏ రూరల్ కురుక్షేత్రం. నా రివ్యూ అండ్ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలానే మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.